నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో వరుసగా 9 రోజులు సెలవులు వస్తాయని చెప్పేసి సివిల్ సర్వీస్ కమిషన్ భావిస్తూ ఉన్న నేపథ్యంలో సివిల్ సర్వీస్ కమిషన్ తన యొక్క ప్రతిపాదనను కువైట్ క్యాబినెట్ ముందైతే ఉంచడం జరిగింది. అలాగే ఈ యొక్క కువైట్ క్యాబినెట్ ముందు ఉంచిన తర్వాత కువైట్ క్యాబినెట్ పరిశీలించిందనమాట. కువైట్లో ఈద్ సెలవుల గురించి, రంజాన్ సెలవుల గురించి కీలక ప్రకటన చేసింది. కువైట్లో ఈద్ ఆల్ ఫితర్ మొదటి రోజు మార్చి 30వ తేదీన వస్తే కానీ, ఆదివారం రోజున రంజాన్ పండుగ వస్తే కానీ 3 రోజుల పాటు సెలవు దినంగా అయితే క్యాబినెట్ నిర్ణయించడం జరిగింది. కువైట్లోని అన్ని మంత్రిత్వ శాఖలు మరియు ప్రభుత్వ సంస్థలు మరియు ప్రభుత్వ ఏజెన్సీలలో పని నిలిపివేయాలని చెప్పి సెలవు ఇస్తూ ఉన్నట్లు క్యాబినెట్ నిర్ణయించింది. ఆ తర్వాత ఏప్రిల్ 2వ తేదీ బుధవారం అన్ని మంత్రిత్వ శాఖలు అలాగే ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి పని ప్రారంభిస్తాయని చెప్పి క్యాబినెట్ తెలిపింది. ఒకవేళ ఈద్ ఆల్ ఫితర్ మొదటి రోజు మార్చి 31వ తేదీ సోమవారం వస్తే కానీ మార్చి 30 ఆదివారం నుంచి 5 రోజుల పాటు సెలవులు ఇవ్వాలని చెప్పేసి క్యాబినెట్ నిర్ణయించడం జరిగింది. దీంతో ఏప్రిల్ 6 ఆదివారం నుంచి కువైట్లోని మంత్రిత్వ శాఖ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి పునఃప్రారంభిస్తామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. క్యాబినెట్ ప్రకారం మనం చూసుకుంటే మార్చి 30వ తేదీ ఆదివారం పండుగ వస్తే కానీ అధికారికంగా 3 రోజుల పాటు సెలవులు ఇవ్వనున్నారు. అలాగే మార్చి 31 సోమవారం కానీ రంజాన్ పండుగ మొదటి రోజు వస్తే కానీ మార్చి 30వ తేదీ ఆదివారం నుంచి గురువారం వరకు సెలవులు ఇవ్వనున్నారు. అలాగే ఈ యొక్క శుక్రవారం శనివారం కలుపుకొని, అలాగే వచ్చే వారం శుక్రవారం శనివారం కలుపుకొని మొత్తం 9 రోజులు సెలవులు రానున్నాయి. ఒకవేళ ఈద్ ఆల్ ఫితారు మార్చి 30వ తేదీ ఆదివారం వస్తే కానీ మొత్తం 5 రోజుల పాటు సెలవులు రానున్నాయి. కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు మరియు ప్రవాసులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని చెప్పేసి అధికారులు వెల్లడించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.